ఓ ఎంఆర్ఓ, అర్ధరాత్రి పచ్చిబూతులు, ఆపై కంప్లైంట్లు. ఇది విజయనగరం జిల్లాలో పరిస్థితి. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర, లోకల్ ఎంఆర్ఓ జయలక్ష్మి మధ్య నెలకొన్న వివాదం జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ. ఎమ్మెల్యే తిట్టాడని ఎంఆర్ఓ వివాదంలోకి ఎంటర్ అయిన వైసీపీ. ఎంఆర్ఓ అవినీతిపై టీడీపీ క్యాడర్ ఫిర్యాదులు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ ఎపిసోడ్ అక్కడి రాజకీయాలను వేడెక్కించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్ చంద్రపై ఎంఆర్ఓ జయలక్ష్మి ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి తనను ఎమ్మెల్యే బూతులు తిట్టారని ఆరోపించారు జయలక్ష్మి. కలెక్టర్ను కలిసి ఆధారాలు చూపించారు. అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారామె. తనకు వాట్సాప్ కాల్ చేసి బండబూతులు తిట్టాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తనపై ఎంఆర్ఓ చేసిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పందించారు. రైతుల నుంచి ఆమె లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇద్దరి నుంచి 10 లక్షల చొప్పున డిమాండ్ చేశారని తెలిపారు. ఇంత పెద్ద మొత్తం లంచాలు తీసుకుని కూడా పనులు చేయకుండా రైతులను వేధిస్తున్నారన్నారు. రైతులు తనకు ఫిర్యాదు చేశారని, అందుకే ఎంఆర్ఓకు ఫోన్ చేసి మందలించానన్నారు. అంతేకాదు ఎంఆర్ఓకు మతి స్థిమితం లేదని, తక్షణం విశాఖపట్నం ఆసుపత్రిలో చేర్పించాలని, ఉద్యోగం నుంచి తీసేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముల్లగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాగు సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ముల్లగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పాల. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నాను. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఎమ్మెల్యే వివాదంలోకి వైసీపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సంస్కృతి గతంలో లేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్వతీపురం ఎమ్మెల్యే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని అన్నారాయన. ఇలాంటి ఘటనలపై విచారణ జరిపించి ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని మజ్జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఎంఆర్ఓ జయలక్ష్మి లంచాలు వసూలు చేసి పని మాత్రం చేయటం లేదని పార్వతీపురం మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి ఎవరొచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ారని వాపోయారు. చాలా గ్రామాల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అటు టీడీపీ క్యాడర్ కూడా జయలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. అయితే జయలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేసి రిపోర్టును కలెక్టర్కి సబ్మిట్ చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. మొత్తానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర, ఎంఆర్ఓ జయలక్ష్మి వ్యవహారంలో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలియని పరిస్థితి. లంచాలు తీసుకున్నారని ఎమ్మెల్యే స్థానిక ప్రజలు ఆరోపిస్తుంటే ఎంఆర్ఓ మాత్రం తనను అనవసరంగా తిట్టారని ఫిర్యాదు చేశారు. సందట్లో సడేమియా అన్నట్టు వైసీపీ ఎంటరై ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియక జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.